థైరాయిడ్కి కామ్నెస్ అండ్ రెస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఏ లైఫ్ స్టైల్ డిసీజ్కైనా అది ఇంపార్టెంటే. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మనకు అది డయాబెటీస్ అవ్వండి, థైరాయిడ్ అవ్వండి, ఫ్యాట్, దేనికైనా సరే మన నర్వస్ సిస్టమ్ రెగ్యులేషన్ అండ్ మన శ్వాస ఎలా తీసుకుంటున్నామో, ధ్యాస ఎంతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలానే రెస్ట్ఫుల్ పోజెస్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు థైరాయిడ్కి కూడా ఏం చేయొచ్చు నుంచుని రెస్టింగ్ పోజెస్లో అని చూద్దాము. ఇట్లా స్లోగా చూసుకొని ట్రీ పోజ్ మనకు తెలిసే ఉంటుంది. వృక్షాసన. స్లోగా ఇన్హేల్, బైక్ చేసుకొని స్లోగా పైకి ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జేల్ చేస్తూ ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. స్లోగా రిలీజ్ చేసుకొని ఇప్పుడు బ్యాలెన్సింగ్ పోజెస్ చేసే ముందు, అంటే రెస్ట్ఫుల్ పోజెస్ ఆర్ బ్యాలెన్సింగ్ పోజెస్ అంటాము మనం ఇప్పుడు చూడబోయేది. అవి చేసే ముందు కొంచెం శ్వాస మీద దృష్టి పెట్టుకొని బాడీని ప్రిపేర్ చేసుకుంటే పడిపోవడము, లేకపోతే జారిపోతామేమో, అయిపోతుందేమో, మధ్యలో పడుతున్నామో అనే సెన్సేషన్స్ తగ్గుతాయి. సో ఇప్పుడు మనం చూసింది చేసుకొని ఇలా మనము రెస్ట్ఫుల్ పోజెస్లోకి వెళ్ళొచ్చు. ఇవి చాలా మనసుకి చాలా కామ్నెస్ ఇస్తాయి. అగైన్ ఇవి కూడా వాల్ సపోర్ట్ చేయలేని వాళ్ళు, నుంచోలేమో అనుకుంటే వాల్ సపోర్ట్ తీసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, రైట్ లెగ్ ఉంది కదా, స్లోగా తీసుకొని ఇలా నీస్ పైన. ఓకే, ఇది మాత్రము నీస్ మీద కాదండి, నీస్ కింద పెట్టచ్చు ఆర్ పైన పెట్టచ్చు, మన ఇష్టం. ఈవెన్ బోత్ ద లెగ్స్తో కూడా అంతే. కానీ నీస్ అనేవి వెయిట్ బేరింగ్ జాయింట్స్ కదా, సో మనకి ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే నీస్ పైన పెట్టేసి ఇలా చేయొచ్చు అనిపిస్తుంది. కానీ నీ పైన కాకుండా ఇదర్ థై పైన కానీ ఆర్ నీ కింద కానీ పెట్టుకొని చేసుకుంటే మనకు చాలా మంచిది. ఇన్హేల్ చేసి శ్వాసతో మీరు ఎప్పుడైనా సరే మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా కూడా చేసుకోవచ్చు. పడిపోతున్నాము అనిపిస్తుంటే ఒక్కసారి మీరు మీ బ్రెత్ మీద ఫోకస్ పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ అనేది కొంచెం స్టేబుల్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ డెఫినెట్గా చేస్తుంది. అఫ్కోర్స్ ప్రాక్టీస్తో అన్నీ వచ్చేస్తాయి. బట్ ఆ మూమెంట్లో పడిపోతున్నాము లేదా బ్యాలెన్స్ చేయలేము అనిపిస్తే ఒక్కసారి ఎక్స్పెరిమెంటల్గా చిన్న శ్వాస మీద దృష్టి పెట్టండి. ఆటోమేటిక్గా బాడీ అనేది రీఅడ్జస్ట్ అవుతుంది. ఇంత సింపుల్ టెక్నిక్ అది. ఇన్హేల్ చేసుకొని కాలు పైనకు పెట్టుకొని, ఓకే, మనం స్టేబుల్గా ఉన్నాము అనుకున్నప్పుడు స్లోగా ఐస్ క్లోజ్ చేసుకొని మనం ఫోకస్ స్టేబుల్గా ఉన్నాము అనుకున్నప్పుడు మంచిగా బ్రీత్ తీసుకోవచ్చు. స్లోగా రిలీజ్ చేసి ఇలానే లెఫ్ట్ లెగ్తో కూడా ఇన్హేల్ చేసి ఇప్పుడు కింద చూద్దాము. ఇలా నీస్ కింద పెడితే కనుక ఇలా కూడా రెస్ట్ చేసుకోవచ్చు. ఇది నీస్ అనేది మనము ఏమైపోతుందంటే బ్యాలెన్సింగ్లో కొంచెం ముందుకి ఆర్ కొంచెం వెనకాలకి తీసుకుంటాము. అలాంటప్పుడు వాల్ సపోర్ట్ తీసుకుంటే ఓపెన్గా ఉంటుంది. ఇది లెగ్ అనేది ఓపెన్గా ఉండాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇది ఇంకొక వేరియేషన్. డీప్ బ్రీత్ తీసుకోండి. రెస్టింగ్ పోజెస్లో ఎంత డీప్ బ్రీత్ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు కంటిన్యూస్గా చూద్దాము. ఇన్హేల్ చేసి అండ్ పడిపోతున్నాం అనిపిస్తే ఇంకొకటి ఏంటంటే ఒక సింగిల్ పాయింట్ మీద ఫోకస్. మనం ఇదర్ ఐస్ క్లోజ్ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. చాలామందికి ఐస్ క్లోజ్ చేసుకుంటే ఎక్కువ పడుతున్నాము అనిపిస్తుంది. అలాంటప్పుడు ఒక సింగిల్ పాయింట్ మీద ఫోకస్ పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఈజీగా చేయగలుగుతారు. ట్రై చేసి చూడండి ఇది కూడా. అలానే లెఫ్ట్ లెగ్తో కూడా స్లోగా రిలాక్స్ అవ్వండి. మనము ఒక సింగిల్ పాయింట్ మీద ఫోకస్ పెట్టుకొని శ్వాస మీద దృష్టి పెట్టుకోగానే ఆటోమేటిక్గా కదులుతున్న బాడీ కూడా స్టేబుల్ అయ్యి అలా నిలబడుతుంది. ఈ రెస్టింగ్ పోజెస్, ఈ నుంచున్నప్పుడు ఇలా
చేయడము చాలా 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 మంచిదండి. థైరాయిడ్కే కాదు, మొత్తం ఎండోక్రైన్ మన ఎంటైర్ హార్మోనల్ సిస్టమ్కి ఈ ఆసన చాలా 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 బెనిఫిషియల్ అవుతుంది. అలానే తాడాసనంలో కూడా చేసి టోస్ పైన బ్యాలెన్సింగ్ ఆసనాస్ అనమాట ఇవి. స్లోగా ఇన్హేల్, ఇది కూడా అంతే, పడిపోతున్నాము ఇట్లా పడిపోతున్నాము సైడ్కి వెళ్ళిపోతున్నాము అనిపిస్తే ఒక సింగిల్ పాయింట్ పైన ఫోకస్ చేసుకోండి. స్లోగా ఇన్హేల్ చేసి లిఫ్ట్ చేసి డీప్ బ్రీత్ తీసుకొని ఎగ్జేల్ చేసుకోండి. అండ్ స్లోగా ఎగ్జేల్ చేస్తూ కిందకి, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి, ఎగ్జేల్ చేస్తూ కిందకి. స్లోగా రిలాక్స్ అయ్యి 1 palm ఆన్ చెస్ట్, 1 palm ఆన్ టమ్మీ పెట్టుకొని స్లోగా రిలాక్స్ అవ్వండి. మనం ఇలా థ్రోట్ మీద ఫోకస్ పెట్టుకొని శ్వాస మీద దృష్టి పెట్టుకొని మనం ఇప్పుడు చూసినవి చేసుకుంటే చాలా మంచిది. బ్యాలెన్సింగ్ ఆసనాస్ అండ్ థ్రోట్ పైన ఫోకస్ పెట్టుకుంటే ఖచ్చితంగా థైరాయిడ్ అనేది మనము రెగ్యులేట్ చేసుకోగలుగుతాము. మన చేతిలో ఉన్న పని. మెడికేషన్ తీసుకుంటూ అండ్ ఆటోమేటిక్గా మనం చూస్తే ఏమవుతుందంటే మెడికేషన్ అనేది మనకి డోసేజ్ తగ్గిస్తూ ఉంటారు డాక్టర్స్. ఆటోమేటిక్గా రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటారు కదా థైరాయిడ్ ఉన్న వాళ్ళు. సో ఆ రెగ్యులర్ టెస్ట్లలో మనకి ఆటోమేటిక్గా డోసేజ్ అనేది తగ్గిపోయి కంప్లీట్ రెగ్యులేషన్ కూడా పాసిబుల్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం హార్మోనల్ సిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము ఎక్కువ మనకి పడని చాయిసెస్ అనేవి న్యాచురల్గా చేయడం మానేస్తాము. అంటే జంక్ ఫుడ్ తినడము, లేట్ నైట్ మెలకు ఉండడము, ఇలాంటివి మనకు పడవు. మన బాడీకి రెస్ట్ఫుల్నెస్ కావాలి అని తెలుస్తుంది, కానీ ప్రొకాస్టినేట్ అంటే మనం దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. పర్వాలేదు రేపు చేద్దాం, తర్వాత చేద్దాం. అదంతా కూడా మన హార్మోనల్ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటే మనకి ఇలాంటివి అన్నీ అనిపిస్తుంటాయి. మనం కనుక ఇలా బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేసుకుంటూ థైరాయిడ్కి సంబంధించిన గ్లాండ్ రెగ్యులేట్ చేసుకోగలిగితే సిక్రీషన్స్ అనేవి ఖచ్చితంగా న్యాచురల్లీ మనం అవి డ్రాప్ చేసేసి మనకు కావాల్సినది, మన అవసరమైనది మాత్రమే తీసుకోగలుగుతాం న్యాచురల్గా. అవి అందుకే ఇవి టూల్స్ అవుతాయి అన్నమాట. అంటే మనకి చేయాలి అని తెలుసు, కానీ ఏం చేస్తే మనము బెటర్ చాయిసెస్ చేయగలుగుతాము లైఫ్లో అనేవి ఈ యోగా త్రూ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఈ బ్రీతింగ్ అండ్ మన హార్మోన్ సిస్టమ్ రెగ్యులేట్ అయితే ఆటోమేటిక్గా మనం మంచి ఆహార పదార్థాలు తీసుకొని టైంకి పడుకుంటాము. అండ్ కదలాలి, మూవ్ చేయాలి. ఎందుకంటే హైపోథైరాయిడిజంలో చాలా స్లౌచీనెస్ కూడా వస్తుంది. లేజీగా ఒకే దగ్గర కూర్చుందాము, కదలద్దు అలాంటివి అనిపిస్తాయి. ఎందుకంటే వెయిట్ గెయిన్ కూడా ఒక కాన్సిక్వెన్స్ థైరాయిడ్లో. అండ్ మనకి బ్యాడ్ ఫుడ్ చాయిసెస్ వస్తాయి, ఇన్సామ్నియా, ఇవన్నిటికి కూడా థైరాయిడ్ విల్ లీడ్ టు సో మెనీ అదర్ డిసీజెస్ అంటారు కదా. సో అవన్నీ కూడా రెగ్యులేట్ అయ్యి ఆటోమేటిక్గా మనం హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతాం. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా సంకల్ప. సో ఇది చేసినప్పుడు ఈసారి మన సంకల్పాల్లో మన థైరాయిడ్ రెగ్యులేట్ అవుతుంది అని కూడా నమ్మి మనం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ చూస్తాము. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.